హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా గౌరవ ఏపీ హైకోర్టు ఈ మధ్యకాలంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది చేయడం జరిగింది. ఏంటి ఆ తీర్పు అనంటే, ఏపీలో కొంతమంది ప్రభుత్వం మీద రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల మీద, లేదు న్యాయమూర్తుల మీద, లేదు కొంతమంది ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఒక రకరకాలుగా అనిశ్చితమైనటువంటి పోస్టులు, అభ్యంతరాలు రకరకాలుగా వైరల్ కావటం జరిగింది. వాటి మీద గౌరవ ఏపీ హైకోర్టు కొన్ని మార్గదర్శకాలని చేయటం అనేది జరిగింది. ఏ పరిస్థితులలో ఈ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటి పోస్టులు చేసినటువంటి వ్యక్తుల్ని రిమాండ్ చేయాలి, శాఖపరమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలి అనేటువంటిది సుప్రీంకోర్టు వారు కొన్ని మార్గదర్శకాలు, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అమలు పరుస్తూ గౌరవ ఏపీ హైకోర్టు ఈరోజు ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. సోషల్ మీడియాలో అది పేపర్ ఏబిఎన్ సంబంధించినటువంటి పేపర్లు కూడా వచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసులు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రంలోని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏ రకమైనటువంటిది చేసిర్రు, ఎలా చేసిర్రు అనేటువంటి దాని వస్తే, ఉల్లంఘిస్తే శాఖాపరమైనటువంటి విచారణ, కోర్టు ధిక్కారణ చర్యలు తప్పు అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక గౌరవ జడ్జి గారిని బేస్ చేసుకొని కొన్ని ట్రోల్స్ చేయటం అనేటువంటి జరిగింది. అసభ్యకరంగా అభ్యంతరకరమైనటువంటి పోస్టులని పెట్టడం జరిగింది. అట్లాంటి వ్యక్తుల మీద ఎవరు చేసినా సరే ఉల్లంఘిస్తే వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి విచారణ జరుపుతారు. కోర్టు ధిక్కారణ చర్యలు కూడా తప్పు అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ అనేటువంటి దీని మీద చేయటం అనేటువంటి జరిగింది. ఏదున్నా ఒక గౌరవంగా ఒక మంచి న్యాయాన్ని రక్షించేటటువంటి కోర్టులను నిర్వర్తిస్తున్నటువంటి జడ్జెస్ని మనం చాలామంది అక్కడక్కడ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యంతరకరమైనటువంటి పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాలుగా అవమానించేటటువంటి పద్ధతులలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జడ్జెస్ని అవమానించడం కానీ, రకరకాలుగా పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే అభ్యంతరకరమైనటువంటి వార్తలు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కారణ కిందికి వస్తాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి, చాలా సీరియస్గా ఉన్నాయి. ఎవరైనా అట్లాంటి పరిస్థితి చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది, క్రిమినల్ కంటెంప్ట్ వేసే ప్రమాదం ఉంది. అందుకనే జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు, లైక్లు కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు డేంజర్లో పడతారు. అందుకనే మీరు నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.